గులాబీ ఇలాకాలో కాంగ్రెస్ పాగా వేయడానికి పావులు కదుపుతోందా? అధికార పార్టీ ఆ మున్సిపల్ పీఠాన్ని టార్గెట్ చేసిందా? మున్సిపాలిటీని కైవసం చేసుకొని విపక్ష నేతకు గట్టి షాక్ ఇవ్వాలని స్కెచ్ గీస్తుందా? అసలు ఆ మున్సిపాలిటీపై కాంగ్రెస్ ఎందుకంత ఫోకస్ పెడుతుంది? గతంలో 2 సార్లు పోటీ చేసి 2 డివిజన్లు కూడా గెలవలేని కాంగ్రెస్ ఈసారి ఏకంగా మున్సిపల్ పీఠమే కావాలని ఎందుకు అనుకుంటుంది? ఇది సాధ్యమయ్యే పనేనా? అసలు ఏదా మున్సిపాలిటీ? దాని వెనుకున్న కథేంటి? వాచ్ ది స్టోరీ. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచే కేసీఆర్ ఎమ్మెల్యేగా 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 3 సార్లు గెలిచి రికార్డ్ క్రియేట్ చేశారు. అంతకుముందు 2004లో మాజీ మంత్రి గీతారెడ్డి, 2009లో తూకుంట నర్సారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గెలిచారు. 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కేసీఆర్ గెలిచినా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడకపోవడంతో గజ్వేల్లో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్లో బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నుంచి నర్సారెడ్డి పోటీ చేయగా కాంగ్రెస్ 3వ స్థానానికి పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్, బీజేపీల నుంచి కాంగ్రెస్లోకి వలసలు పెరగగా ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 2వ స్థానంలో నిలిచింది. లోక్సభ ఎన్నికల తర్వాత కేసీఆర్ తన కంచుకోటగా మలుచుకున్న గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మరికొంత ఊపు వచ్చింది. ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉండడం, నియోజకవర్గంలో పార్టీ కొంత పుంజుకోవడంతో ఇప్పుడు గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పీఠంపై అధికార పక్షం కన్నేసింది. మున్సిపాలిటీ ఏర్పడి 10 ఏళ్లైనా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోలేదు. 2014లో ఇక్కడ మొదటిసారి మున్సిపాలిటీకి ఎన్నికలు జరగగా మొత్తం 20 వార్డుల్లో కేవలం ఒకే స్థానంలో కాంగ్రెస్ సరిపెట్టుకుంది. గెలిచిన ఒక్కగానొక్క అభ్యర్థి కూడా గులాబీ గూటికి వెళ్లిపోయారు. ఇక రెండోసారి జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఒకే సీటుకు పరిమితమయ్యింది. గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఇప్పటికే బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ పై అసమ్మతి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలోనే సొంత పార్టీ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ రాజమౌళిపై అవిశ్వాసం పెట్టినా కాంగ్రెస్ పార్టీకి తగినంత బలం లేకపోవడంతో ఏం చేయలేకపోయింది. మరోవైపు అవిశ్వాసంపై కోర్టు కూడా స్టే ఇచ్చింది. ఇంకో నెల రోజుల్లో మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల పదవీ కాలం అయిపోతుంది. దీంతో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపిస్తుండటంతో ఈసారి జరిగే మున్సిపల్ ఎన్నికలపై పార్టీ కన్నేసింది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అనే విధంగా చైర్మన్ సీటు కైవసం చేసుకోవడానికి పావులు కదుపుతుందట. మాజీ సీఎం నియోజకవర్గంలో ఎంపీ ఎన్నికల్లో బలం నిరూపించుకున్నట్టు మున్సిపల్లో గెలిస్తే పట్టు నిరూపించుకోవచ్చు అనే ధీమాలో కాంగ్రెస్ కనిపిస్తుంది. మరి గజ్వేల్ మున్సిపాలిటీ చేతి పార్టీకి ఇప్పుడైనా చిక్కుతుందో లేదో వేచి చూడాలి.